మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కుట్రలన్నిటి కూడా తెరలేపారన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉంది. ఒక పార్టీ ఎమ్మెల్యే ఏమో అసభ్యకర వీడియోల్ని అసభ్యకర కార్యక్రమాలు ఒక ఎమ్మెల్యే చేస్తాడు. ఒక పార్టీ ఏమో ప్రభుత్వం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి హిందూ ధర్మాన్ని భక్తుల తాలూకా మనోభావాలతో ఆటలాడుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. ఎక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇటువంటి దాడులు చేసి ప్రజల తాలూకా ఆలోచనల్ని మార్చాలనేటువంటి కార్యక్రమం ఈరోజు కనబడతా ఉంది. నేరుగా ఒక మాజీ మంత్రి ఇంటికి వెళ్ళి దాదాపు 500-1000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గుంటూరులో స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి చెందినటువంటి ఎమ్మెల్యే భర్త కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి కర్రలతో రాడ్లతో కార్లు ధ్వంసం చేసి ఇల్లును ధ్వంసం చేసి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఫర్నిచర్ని ధ్వంసం చేసి అంబటి రాంబాబు గారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేసి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇదొక్కటే కాదు, మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమం, మీరు చేసినటువంటి ప్రతి దాడి, మీరు పెట్టినటువంటి ప్రతి కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు చేసినటువంటి ప్రతి గాయాన్ని గుర్తుపెట్టుకుంటుంది. తప్పకుండా తిరిగి వడ్డీతో సహా చెల్లించేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేపు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా.